ఇబ్బంది పడితే మాత్రం నోరు తెరిచి చెప్తారా? మీరే తెలుసుకోవాలి. మమ్మల్ని అమెరికా పంపిస్తామన్నారు. అన్ని అబద్ధాలే. ఇదే ఇరుకు కొంపలో మురికి బతుకు బతుకుతున్నాం. ఇంట్లో మా వాటా మాకిస్తామని చెప్పి ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మాతో చెప్పకుండా ఇంటిని తాకట్టు పెడుతున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఏ నమ్మకంతో మేము ఇక్కడ ఉండాలి? నమ్మొద్దఖిల్. కానీ ఇంట్లో మీ వాటా ఎక్కడికి పోదు. ఇల్లు అమ్మిన రోజు మీ షేర్ మీకు వస్తుంది. నాకు మీరెంతో, శ్రావ్య కూడా అంతే. మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడం నా బాధ్యత. కానీ ప్రశ్నించే అధికారం కానీ అడ్డుకునే హక్కు కానీ మీకు లేవు. ఇంకోసారి శ్రావ్య విషయంలో ఎలాంటి తప్పుడు మాట మాట్లాడినా నా కోపం ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. శ్రావ్య ఇక్కడికి ఓదార్పు కోసం, సాయం కోసం వచ్చింది. ఆ రెండు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ తన్ని బాధ పెట్టే ప్రయత్నం చేశారంటే మిమ్మల్ని ఎవ్వరిని క్షమించను. పదండి వసు గారు. సునామీ వచ్చిపోయినట్టుగా ఉంది. బావగారికి కోపం వస్తే ఇలా ఉంటుందా? అన్నయ్యకి కోపం రాలేదు. వస్తే ఇంతకు 100 రెట్లు ఎక్కువే ఉంటుంది. మనం తప్పు చేశాన్రా. భాస్కర్ గాడు పావని శ్రావ్య ఇంట్లో ఉన్నప్పుడు ఈ చర్చ పెట్టాల్సింది. అవునఖిల్, ఆ బావగారు పావని అక్క ఉండుంటే ఈ బావగారు ఇంత సీరియస్ అయ్యుండేవారు కాదు. మీ ఇద్దరూ పొరపాటు పడుతున్నారు. అభి అన్నయ్య ఒక పని చెయ్యాలనుకుంటే ఆ దేవుడు కూడా ఆపలేడు. ఆ దేవుడు మీదే కోపడతాడన్నయ్య. అంకుల్, పని ఏమన్నా ఉంటే ఇవ్వండి అంకుల్. పని లేదేం లేదు. వెళ్ళు. అన్నా, ఏం కావాలి బాబు? హలో, మా కుర్రాడు ఈరోజు పనిలోకి రాలేదండి. అరగంటలో నేనే మీకు టీలు పట్టుకొస్తాను. అంటే ఈయనకెవరో పనివాడు కావాలనుకుంటా. అడుగుదాం. అన్నా, ఏడు బాబు? మీ కుర్రోడెవరో పనిలోకి రాలేదన్నారు కదన్నా. అవును, సోంబేరేదవా. ఎప్పుడు పనికి పంగనామం పెడుతుంటాడు. వాడికి జీతం ఇవ్వడమే దండగా. ఆ పని నాకు ఇవ్వండి అన్నా, నేను చేస్తాను. నువ్వు చేస్తావా? అవునన్నా.
నాకు డబ్బులు కావాలి. ఏం బాబు, మీ అమ్మా నాన్న లేరా? ఉన్నారన్నా, కానీ వాళ్ళని డబ్బులు అడగటం నాకు ఇష్టం లేదు. కష్టపడి సంపాదించాలనుకుంటున్నాను. ఇంత చిన్న వయసులో ఎలా కష్టపడతావు బాబు నువ్వు? అయినా నీకెందుకు డబ్బులు? మా చెల్లెలకి బొమ్మలు కొనివ్వడానికన్నా వాళ్ళు బొమ్మల కొలువు పెట్టుకోవాలని ఆశపడుతున్నారు. టీ కప్పులు కడగాలి, మరి కడుగుతావా? కడుగుతానన్నా. ఆ పక్కనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పొద్దున్న సాయంత్రం అక్కడ కూలీలకి టీలు ఇవ్వాలి. ఇస్తానన్నా. నేను లేనప్పుడు ఈ టీ స్టాల్ చూసుకోవాలి. చూసుకుంటానన్నా. రోజుకి ఎంత డబ్బు కావాలి మరి? మీ ఇష్టమన్నా. మీ కుర్రాడికి ఎంత ఇస్తే నాకు అంతే ఇవ్వండి. సరే, కాసేపు కూర్చో, టీ అవుతుంది. కూలీలకి తీసుకెళ్ళాలి. థ్యాంక్స్ అన్నా. టీ అయ్యేలోపు ఈ గ్లాసులు కడిగేస్తాను. సరే. सेठ जी नमस्ते। राम राम अभिराम जी, आइए बैठिए। ఏమిటి ఇలా వచ్చారు? सेठ जी అది కొద్దిగా డబ్బులు కావాలి. మాఫ్ కరో అభిరామ్ జీ, బిజినెస్ డల్గా ఉంది, మరోలా అనుకోవద్దు. అయ్యో. మీరు ఊరికే మాకు అప్పు ఇవ్వద్దు సేట్జీ. మా ఇంటి పత్రాలు తీసుకొచ్చాము, వీటిని తాకట్టు పెట్టుకుని అప్పు ఇవ్వండి. అరే అభిరామ్ జీ, మీ మీద నాకు నమ్మకం లేదా ఏంటి? ఎంత మనీ కావాలి? ఒక 15 లక్షలు. 15 లక్షలు కావాలా? ఇల్లు చాలా వాల్యూ చేస్తుంది సేటు గారు. మేము అడిగింది తక్కువ అమౌంటే. సారీ అభిరామ్ జీ, మీకు నేను అప్పు ఇవ్వలేను. ఎందుకు సేठ जी? ఇల్లు మీ ముగ్గురు అన్నదమ్ముల పేరు మీద ఉంది, ఉమ్మడి ఆస్తి. మీరు మాత్రమే వచ్చారు, మిగతా ఇద్దరూ లేకుండా మీకు అప్పు ఇస్తే ఆ తర్వాత మాకు ఇబ్బందులు వస్తాయి. అయ్యో, వాళ్ళ వల్ల ఏ ఇబ్బంది రాదు సేట్జీ. వాళ్ళ వల్ల ఏ ఇబ్బంది రాకూడదు అనుకుంటే వాళ్లతో సంతకాలు పెట్టించి తీసుకురండి. సంతకాలు అవసరం లేదు సేటు గారు. నాకు అవసరం మేడం. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు ఎదురు తిరిగినా పోలీస్ కేసు అవుతుంది, కోర్టు చుట్టూ తిరగాలి. అది కాదు సేటు గారు. వసు గారు, వెళ్దాం పదండి. ఆ ఇద్దరితో సంతకాలు పెట్టించుకుని రండి, డబ్బులు తీసుకువెళ్ళండి. ఆ పేపర్స్ ఇవ్వండి సేటు. వస్తామండి. ఇప్పుడు ఏం చేద్దామండి? వేరే షాప్లో అడిగి చూద్దామా? ఎవరైనా ఇదే అడుగుతారు వసు గారు. భాస్కర్ బాబు గారు సంతకం పెడతారు, కానీ అఖిల్ సంతకం పెట్టడు కదండి. ఇందాకే అఖిల్ వాళ్ళు మనతో గొడవ పడ్డారు. సర్ది చెప్తే అఖిల్ సంతకం పెట్టడానికి ఒప్పుకోవచ్చు, కానీ హారిక, సుమంగళి పిన్ని అడ్డుపడతారు. అఖిల్ని సంతకం పెట్టనివ్వరు. ఏం చేద్దామండి? వేరే దారేమైనా ఉందా? వెతికితే దారులు దొరుకుతాయి వసు గారు, కానీ టైం లేదు. ఉన్న ఈ కొద్ది టైంలో 15 లక్షలు తీసుకురావాలి. పోనీ వియంకులకే ఇంటి పత్రాలు ఇచ్చి వద్దులేండి. బావగారి వాటా వియంకులకి ఇచ్చినట్టు అవుతుంది. బావగారి కొడుక్కి తండ్రి ఆస్తిలో వాటా లేకుండా పోతుంది. అవును వసు గారు, మనం ఏదో ఒకటి చేయాలి. పదండి, ఏదో ఒకటి చేద్దాం. నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. ఆస్తిలో వాటా రానప్పుడు నేను ఎందుకు ఉండాలి? అవునే, ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? నేను కూడా నా బ్యాగ్ తెచ్చుకుంటాను, మనిద్దరం కలిసి వెళ్ళిపోదాం. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికో వెళ్లాల్సిన కర్మేంటి? మా మామ్ దగ్గరికి వెళ్తాను. ఆవిడే అడుక్కు తింటుంది, మనల్ని ఏం పోషిస్తుంది?
ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం మనకేంట్రా? ముగ్గురం ఉద్యోగాలు చేస్తున్నాం కదా, ఓ మంచి ఇల్లు రెంట్కి తీసుకుందాం. మరి ఆస్తిలో వాటా తీసుకోవద్దా? ఆ వాట కోసమే కదా ఇన్నాళ్ళు ఈ దరిద్రపు కొంపలో పడున్నావు. ఈ రోజు ఏమన్నారు? అంతా వాళ్ళిష్టమే అంట. ప్రశ్నిస్తే ఆయన గారి కోపాన్ని చూడాల్సి వస్తుందంట. వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. ఇన్నాళ్ళు ఆ వాటో కోసమే కదరా వాళ్లతో మంచిగా నటించాము. ఇప్పుడు వాళ్లే బయటపడ్డారు. వాళ్ళ అసలు రూపం చూపించారు కదా, మనం కూడా బయటపడదాం. బయటికి వెళ్ళిపోతే మన వాటా మనకు వస్తుందనుకుంటున్నారా? ఇక్కడే ఉన్నా కూడా వాటా రాదు కదా. ఎందుకు రాదు? అభి అన్నయ్య ఏమన్నాడు? ఇల్లమ్మిన రోజు వాటా ఇస్తాను అన్నాడు కదా. మనం బతికుండగా వాడా ఇల్లు అమ్మాడ్రా. ఆ ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకురాబోతున్నాడు కదా. అది శ్రావ్య కోసం కదా. అందులో మనము వాటా అడుగుదాం. అప్పుల వాటా ఏంట్రా? నీ బుర్ర చెడిపోయిందా ఏంటి? అప్పులో వాటా కాదు, అప్పుగా తెచ్చిన డబ్బులో వాటా. అది కూడా అప్పే కదా అఖిల్. తర్వాతైనా మనం కట్టాలి కదా. అవసరం లేదు. ఇల్లు అమ్మినప్పుడు ఇప్పుడు మనం తీసుకునే డబ్బులో మైనస్ చేసి మిగతా డబ్బులు ఇమ్మని చెప్దాం. ఇదేదో బాగుందిరా. అసలు వడ్డీ కట్టకుండానే మనకు డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు మనకి డబ్బులు ఎందుకని వాళ్ళు అడిగితే? అది మీకు అనవసరం అని చెప్తాం. ఆ డబ్బులు మాకు కావాలి అందాం. ఇప్పుడు ఇలాగే అంటావు. తీరా అభిగాడిని చూస్తే నీకు నోటి నుంచి మాట కూడా రాదు. అవునఖిల్, బావగారి ముందు నువ్వు భయపడతావు. మనం ఇంట్లోంచి వెళ్ళిపోవటమే బెటర్. వెళ్ళిపోదాం, కానీ ఇప్పుడు కాదు. దానికంటూ ఒక టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా మన వాటా తీసుకుని మరీ వెళ్ళిపోదాం. ఆ టైం ఎప్పుడొస్తుందిరా? మందంతా బ్యాడ్ టైమే కదా. లేదత్తయ్య, గుడ్ టైం స్టార్ట్ అయింది. నాకు ఒక పార్ట్నర్ దొరికాడు. కలిసి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. డబ్బులే డబ్బులు. ఎవడ్రా పార్ట్నర్? అలాగే అన్నా. బాబు ఇట్రా, ఇదిగో తీసుకెళ్ళు. ఏడు బాబు, అప్పుడే కూలీలకు టీ ఇచ్చొచ్చావా? అవునన్నా, ఇక్కడ పనుంటుందని లేట్ చేయకుండా టీలు ఇచ్చేసి వచ్చాను. చెప్పన్నా, ఇంకా ఎవరికి టీలు ఇవ్వాలి? ఇప్పుడేం వద్దు గాని అంత దూరం నడిచెళ్ళొచ్చావు కదా, కాసేపు ఇలా కూర్చో. అవును, ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా? ఇంటి దగ్గర తినే వచ్చానన్నా. ఏం తిన్నావో ఏమో, అది అక్కడ పెట్టు. ఇదిగో ఈ బిస్కెట్ తిని టీ తాగు. వద్దన్నా. పర్వాలేదు, తీసుకో బాబు. వీటికేం డబ్బులు తీసుకోనిలే. థ్యాంక్స్ అన్నా. సరే. పాపం ఏ తల్లి కనబెట్టో ఏంటో. తెలిసిన వాళ్ళందరి దగ్గర డబ్బులు అడిగి చూశాము. అందరూ మొండి చేయి చూపారు. ఇప్పుడు ఎలాగండి? ప్రయత్నం చేయడమే వసుగారు, వేరే దారి లేదు. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అండి? అడుగుతూ వెళ్దాం వసుగారు. అందరూ కాదనరు కదా, ఎవరో ఒకరు అప్పిస్తారా? పదండి. ఎలాగైనా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి దామోకిచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలి. వదిన రూమ్లో ఆనంద దేనికోసం వెతుకుతున్నాడు?
ఆనంద్, ఏం వెతుకుతున్నావు? అది నా ఫోన్ ఛార్జర్ మమ్మీ. నీ ఫోన్ ఛార్జరు నా రూమ్లో ఎందుకుంటుంది? అంటే లక్ష్మి ఇక్కడే పెట్టి ఉంటుందని. సరే చూడు, తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, నేను వెళ్ళొస్తాను. ఓకే మమ్మీ, బాయ్. బాయ్. అమ్మ రూమ్లో ఏం వెతుకుతున్నావు? దీనికోసమేనా? అవును బాబాయ్, నా ఫోన్ ఛార్జర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు వెతుకుతుంది ఛార్జర్ కోసం కాదని నాకు తెలుసు. నిజం చెప్పు. అది బాబాయ్. నా మీద నమ్మకం లేదా? అదేంటి బాబాయ్, మా మమ్మీ కంటే మిమ్మల్ని ఎక్కువ నమ్ముతాను. అయితే నీకేం కావాలో చెప్పు. మనీ కావాలి బాబాయ్. మనీయా? 5,000 10,000? కాదు, 50 lakhs. 50 లక్షలా? అంత డబ్బెందుకు? మమ్మీని అడిగి అడిగి విసిగిపోయాను బాబాయ్. ఆఫీసులో కూడా నాకు వాల్యూ లేదు, నీకు తెలుసు కదా. అందుకు నేను ఒక డిసిజన్కి వచ్చాను. దేనికి? ఓన్గా బిజినెస్ చేద్దామనుకున్నాను. ఒక మీడియేటర్ నాకు మంచి ఐడియా ఇచ్చాడు. ఫారెన్ నుండి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకొని ఈవెంట్స్కి సప్లై చేయడం, మంచి ప్రాఫిట్స్ వస్తాయట. 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్కి అవుతాయని చెప్పాడు. ఎవరా మీడియేటర్? దాము, అదే దామోదర్. దామోదరా? ఏం బాబాయ్? ఏం లేదు. నా దగ్గర 50 lakhs లేవు, మీ దగ్గర ఉండవని తెలుసు. దాము ఒక ప్లాన్ చెప్పాడు. ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురమ్మన్నాడు. ఆ డాక్యుమెంట్స్ పెట్టుకొని డబ్బులు ఇస్తానన్నాడు. అంటే డాక్యుమెంట్స్ వెతుకుతున్నావు నువ్వు? సారీ బాబాయ్, సొంతంగా ఎదిగి నా కాళ్ళ మీద నేను నిలబడాలని. సారీ ఎందుకు? అది మంచి ఐడియా. నువ్వు వెదిగితే నాకు సంతోషమే. నిన్ను గొప్ప స్థాయిలో చూడాలనుందిరా. థ్యాంక్స్ బాబాయ్. మమ్మీ డాక్యుమెంట్స్ ఎక్కడ పెడుతుంది? ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని బ్యాంక్ లాకర్లో ఉన్నాయి. మరి ఎలా బాబాయ్? డోంట్ వరీ, కంపెనీ ల్యాండ్కి సంబంధించిన డూప్లికేట్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఒక కాపీ ఉంది. ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చూడడానికి అచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి. వాటిని నీకు ఇస్తాను. కాకపోతే ఈ విషయం నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు, అమ్మతో కూడా. ప్రామిస్ బాబాయ్, ఎవరికి చెప్పను. కానీ ఆ డాక్యుమెంట్స్ మీద మమ్మీ సైన్ కావాలి. అలాగే కంపెనీ స్టాంప్ కూడా ఉండాలి. కంపెనీ డూప్లికేట్ స్టాంప్ కూడా నా దగ్గర ఉంది. మరి అమ్మ సంతకం? నేను పెట్టేస్తాను బాబాయ్. చిన్నప్పుడు చాలాసార్లు మమ్మీకి తెలియకుండా ప్రోగ్రెస్ కార్డులో మమ్మీ సంతకం నేనే పెట్టాను. వెరీ గుడ్. ఒక్క నిమిషం ఉండు. సేమ్ టు సేమ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లా ఉన్నాయి బాబాయ్. ఇవి డూప్లికేట్ అంటే ఎవరు నమ్మరు. అమ్మ సంతకం చేసి స్టాంప్ అయ్యి. ఎలా ఉంది బాబాయ్? పర్ఫెక్ట్. ఈ సంతకం అమ్మ పెట్టలేదంటే ఎవరు నమ్మరు.
వీటిని దాముకిచ్చి డబ్బు తీసుకో, బిజినెస్ స్టార్ట్ చేయి. చాలా చాలా థ్యాంక్స్ బాబాయ్. విష్ గుడ్ లక్ ఆనంద్. మళ్ళీ చెప్తున్నాను, నేను నీకు హెల్ప్ చేసినట్టు మూడో కంటికి కూడా తెలియకూడదు. షూర్ బాబాయ్, వెళ్ళొస్తాను. ప్లీజ్ ఈ డాక్యుమెంట్స్ పెట్టుకుని అప్పివ్వండి. కుదరదని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? అయినా నువ్వేంటి అభిరామ్,